guys, welcome to part 2. Super part 2 అన్నమాట. సో guys, వెళ్ళిపోదామా? లాస్ట్ వీడియోనే మీకు బాగా ఫన్ అనిపిస్తుంటుంది. సెకండ్ వీడియోలో ఇంకా ఎక్స్ట్రీమ్గా తీసుకుపోతా. సో గాయస్, మరి నా వీడియోస్ తెలుసు కదా, నచ్చితే లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, కామెంట్ కూడా చేయాలి అనేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో గాయస్, వీడియో కలిపిదాం పదండి. ఇట్టుంది కదా, ఓకే అట్లనే ఉన్నా. అయ్యో నన్ను ఏం చేయకండి, thumbnails కేసుకో దా. ఇప్పుడు మన ఇంట్రెస్టింగ్ ప్లేస్కి పోతున్నా. వచ్చినప్పటి నుంచి మొత్తుకున్నా కదా పాములు అని పోతున్నా. ఆ పాముల దగ్గరికే పోతున్నా. చెప్తా మీకు అందరికి, అరే నాకు పాములు కావాలరా, డేంజర్ అంట అందులోకి పోతే, డు నాట్ ఎంటర్ అని కూడా ఉంది. అయితే మనం జిరాఫీస్ దగ్గరికి వచ్చేసినాం. వాటికున్నంత హైట్ నాకు కొంచెమన్నా ఉంటే బాగుండేది కదా, నేను కూడా ఇలా చూసేదాన్ని. పర్లేదు, వాటి మెడ అంత ఉంటా నేను కదా. అయినా ఆడ ఒకటి కూర్చుంది, అక్కడ ఉంది, అది స్టాచ్యూ లాగా నిలబడింది. మన దగ్గరకు వస్తే బాగుంటుంది. సో అది గైస్, సో ఫ్రంట్కి వెళ్ళేసి వేరే చూసేద్దామా. ఇవేవి మనతో మాట్లాడట్లేదు, మనం చూడట్లేదు, మనల్ని పట్టించుకోవట్లేదు. నాకు కూడా మూడు ఉత్సాహం అన్నీ పాముల దగ్గర ఉంది కదా, వెళ్ళిపోదాం కదా. ఓకే, సో గైస్ లెట్స్ మూవ్ టు అనదర్ ప్లేస్. Snakes. Waiting for the snakes. Hitch. అట్లుంది కదా అని చచ్చిపోయిందని అస్సలు అనుకోకండి. క్రొకడైల్స్ అట్లా నోరు తెరుచుకుంటుంటే, ఇన్ కేస్ దాని దగ్గర పోయినావు అనుకో, నువ్వు బవ్వు అనుకుంటా లేస్తుంది. లిటరలీ స్మెల్ అయితే. ఓకే, షాల్ వి గో ఫ్రమ్ ది స్నేక్స్ లేన్. వచ్చేసినాము. ది మోస్ట్ ఎక్సైట్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. లిటరలీ స్నేక్స్ లేన్ అన్నమాట. నో ఎంట్రీ జోన్ అక్కడ లేదు. హియర్ దేర్ ఇస్ ఎంట్రీ జోన్. వచ్చినాం. ఇదేమి అంటే వరల్డ్ ఆఫ్ రెప్టైల్స్, తెలుగులో ఏమంటారు, సరీసృపాల జాగత్తు సమ్ ఏదో ఉంది. ఓకే, పాముల లేన్కి వచ్చినాము. ఫస్ట్ అయితే ఇగువానా అంటది, గ్రీన్ గునా అంట. అమ్మాయి కూడా అది వెజిటేబుల్స్ అది తింటుంది. ఇవి ఇక్కడ అదేమో అక్కడ గ్రీన్, మొత్తం అన్ని వెజిటేబుల్స్, వాటర్ మిలాన్, బనానా. ఇందాక మనం పర్సన్ అనుకున్నాం కదా, ఇప్పుడు ఉత్సని ఎవరు తింటారా అని వీళ్ళే తింటున్నారు. ఇక్కడ వస్తే ఇంకొకటి క్లియర్గా ఉంది, ఇంత పెద్దగా ఉందో. దీంతో ఒక 1 కిలోమీటర్ దూరం ఉంది. కనిపించిందా? అయ్యో బాబు, అక్కడ వచ్చే చూడు. మమ్మల్ని వీడియో తీసుకోండి గాయస్ అనుకుంటూ వచ్చినాయి. ఇది నా ఫోటోషూట్ అయిపోయిందని వెళ్ళిపోతుంది. సరే దాండి, నెక్స్ట్ ది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అన్నమాట. అడుగు పెట్టేసాం. ఓడి అమ్మా, యా, రాగానే మనకైతే ఒక స్నేక్ కనిపించింది. దాని స్నేక్ పేరు కూడా చెప్తాను నేను. దీని తెలుగులో దీన్ని కొండ చిలువ అంటారు. అండ్ దీని 6 meters ఉంటుంది. ఇది ఏడుంది ఒడి అమ్మ, అక్కడ ఉంది. ఇందులో చాలానే ఉంది, 1, 2 అవి చాలా చాలా క్లోజ్గా ఉన్నాయి అనమాట. అంటే ఫ్రెండ్స్ అనుకుంటా మేబీ వాళ్ళు.
ఈ ఎంత డేంజరస్ స్నేక్స్ అని పట్టుకొచ్చి దీంట్లో పెట్టేసినట్టున్నారు నాకు తెలిసి, బయట ఉంటే జనాలకి ప్రాబ్లం అనేసి. సో రండి నెక్స్ట్ దానికి పోదాం. ఇండియన్ కోబ్రా నాగరాజా, అదే అనమాట. ఇది నాకు ఓడి అమ్మ ఈడనే ఉంది నాగరాజా అనగానే చూస్తుంది మంచిగా. అంటే కొంచెం గ్యాపీలో నాకు కనిపిస్తుందా మీకు? అవన్నీ లోపల పాట్లో ఉన్నాయి, ఒకటి మాత్రం బయటకు వచ్చింది. అండ్ ఈ స్నేక్స్ మనకి బయట ఎక్కడ చూసినా దొరుకుతుంది. ఎలుకలు, తొండలు, కప్పలు. దీన్ని ఫస్ట్ ప్రిఫర్ చేసేది, దీని ఫుడ్ మాత్రం ఇదే అనమాట. కింగ్ కోబ్రా, ఇదే ఆ కింగ్ కోబ్రా. మనం ఎప్పుడు బుక్స్లో చదువుకొని ఉంటాం కదా, నేనైతే కింగ్ కోబ్రా అని లైవ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇది ఒక 10 to 13 అడుగులు, ఏమంటారు, ఫీట్స్ వరకు ఉంటుంది. ఒక్కటేసారి ఇది ఫీమేల్ అనుకో, ఒకటేసారి 40 eggs తీస్తుందంట. గ్రేటే కదా, 20 years బతుకుతుందంట. మస్తు గ్రేట్. కొండలు, ఏంటిది, చిలువలు, ఎలుకలు, ఈ పాములన్నీ ఎక్కువ మోస్ట్లీ కప్పలు, తొండలు, పురుగులు ఇవే తింటాయి కదా, అవే తింటాయి. అన్నిటికీ అవే రాసిపెట్టి. కింగ్ కోబ్రా, ఓ మై గాడ్. ఇగో ఇప్పుడు మనం చూసిన స్నేక్స్ అన్ని మోస్ట్లీ మనం విజిట్ చేసినవి. కామన్ ఇది మనం విజిట్ చేయలేదు. ఇప్పుడు ఏమన్నా నాకు ముట్టుకోవాలంటే ఎట్లా అవుతుంది, సరే ముట్టుకోకుండా చెప్తా, ఇట్స్ ఓకే. గ్రీన్ స్నేక్స్ అంట గైస్. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనకి స్నేక్స్ నాకైతే ఏడా కనబడతలేదు. బోర్డు ఎక్కడ ఉందో కూడా చూడాలి. కింగ్ కోబ్రా వచ్చామండి. రాచనాగు ఎడ కనబడుతుంది మీకు స్నేక్? అది ఫ్రెండ్స్, మాకు ఇక్కడైతే పాము కనబడి. వీటిని మాత్రం చాలా ఘోరంగా బాక్స్ల మీద పెట్టినారు. ఓకే, బ్లాక్ ట్రీ స్నేక్ అనమాట. తెలుగులో అయితే చెట్టు చెడుగు. అరే అమ్మ, చెట్టు మీద మనం మొన్న ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు అది చూడ ఎట్లా డాన్స్ చేస్తుందో. ఓకే, మొన్న మనం ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఒక పాముని చూసినాం కదా, ఇదే అనుకుంటారు. చెట్టు మీద నుంచి చెట్టుకి జంప్ చేస్తుంది అంటే ఈ స్నేక్. సో ఈ స్నేక్ ఉన్నప్పుడు జాగ్రత్త. కానీ ఇది పాయిజనస్ కాదనేది మాత్రం మనకేం చెప్పలేదు. సో గైస్, ఎందుకైనా బెటర్ స్నేక్స్ చూసినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే బెటర్, చాలా బెటర్. వి మూవ్ టు ద అనదర్ వన్. వాటిని బాక్స్లో పెట్టినప్పుడే మనం అర్థం చేసుకోవాలి అవి ఎంత డేంజరో అని. ఇది మొన్న మేము చూసింది వాన కోయిలా అంట స్నేక్. అచ్చా, ఇది నాన్ పాయిజనస్ స్నేక్, టెన్షన్ పడాల్సిన పని లేదు. అలా అని ఆడుకోలేదు. మాకు అక్కడ ఉంది ఆ పాట్ పక్కన. మనం ఎంత లేదన్నా వీక్ డేస్ వచ్చినా సరే మనకి ఫుల్ రష్గానే ఉంది. అమ్మ, చెట్టు మీద ఉంది అది. గూస్ బంప్స్ వచ్చినాయి నాకు ఒకటేసారి. స్నేక్స్ని చూసి అస్సలు భయపడద్దు, అయినా ఏం పర్లేదు. నీరు కంటి పాము అంట ఇది. కీల్ బ్లాక్ తెలుగులో అయితే. ఈ స్నేక్స్ ఎక్కువ చెరువులల్లా, కుంటలల్లా, కాలువలల్లో ఎక్కువ కనిపిస్తాయంట. రెక్టిక్యులేటెడ్ కొండ చిలువ, పైథాన్, రెక్టిక్యులేటెడ్ పైథాన్ అనమాట. ఒక 4-5 ఆరామ్సే రెచ్చ తీసుకుంటున్నాయి. ఎంత ఆరామ్సే అంటే అంత ఆరామ్సే. కామన్ శాండ్బో, ఇది మన్ను పాము అంటారు, తెలుసు కదా, కట్ట మీద వండుకుంది ఆరామ్సే. ఒక్క జర చూడరాదు నన్ను, అసలు పట్టించుకోదంట. నిద్ర కంటే ఇంపార్టెంట్ కాదంటుంది. సరే ఓకే, నెక్స్ట్ టైం పోదాం రండి. టైం అంతా ఓడి అమ్మ, ఇవి ఘోరంగా చూస్తున్నాయి గాయస్. ఇట్లా చూస్తున్నాయి, లేచి చూస్తున్నాయి నన్ను అయితే. కామన్ ర్యాట్ స్నేక్, ఇది జర్రిపోతు పాము అనమాట. ఇది నేను ఒకసారి మన కరీంనగర్ షూట్లో చూసిన అనమాట. పల్లె ముచ్చట్లు షూట్కి వెళ్ళినప్పుడు అట్లనే ఇట్లా వర్షం పడుతుంది, మేము బయటకు వస్తున్నాం షూట్ చేద్దామని. అట్లా చెట్టు మీద నిలిచి ఇట్లా పోయింది గ్రీన్ కలర్ స్నేక్. నాకు మళ్ళీ ఇప్పుడు అది చూస్తే అదే గుర్తుకొచ్చింది. గ్రీన్ వైన్ స్నేక్ అంటారు దీన్ని. ఇది పసిరిక పాము అనమాట. ఈ పాములకు మాత్రం మస్తు లైటింగ్ పెట్టారు, కానీ పాము కనిపిస్తలేదు. పోస్తాం క్యాట్ స్నేక్ అంట, టేబుల్ టోసా, ఇండియన్. ఇవి టాటాయిస్ని కూడా ఇందులోనే పెట్టారు వీళ్ళు. ఇంతసేపు చూసినవన్నీ చిన్న చితక అయితే ఇవి చాలా కొంచెం స్పెషల్ అనమాట. అంటే మన దగ్గర ఉంటారు కదా 3 star 4 star కూరలను అందరు నిండా పెడతారు కొంచెం జాగ్రత్తగా. ఎల్లో కలర్ వోల్ఫ్ స్నేక్స్ అంట. నాకే తేడా కనబడతలేదు, మీకు కనబడితే చెప్పండి, నాకు జాగ్రత్తగా చూస్తా.
అది పండుకుందని అస్సలు అనుకోకండి గైస్, కళ్ళు స్లేజ్ ఇస్తుంది. సారీ ఫర్ ది ఇంటర్ఫియరెన్స్. యా షల్ వి గో ఫర్ ద అనదర్. మొత్తం చూడు పాము పాము పాము. కలర్ వేసినారా అట్లుందా? షుగర్ గ్లిండర్ అంట. నాకైతే ఆడ ఏం కనబడతలేదు. మంచి మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది తీసుకొచ్చి వీటికే పెట్టినారు. నాకైతే అవి కనబడతలేవు. ఇక్కడ కూడా ఏం లేదు. స్నేక్ నాగరాజు గారు ఉన్నారా? లేరంట. ఒడి అమ్మ శాండ్లో వండుకుంది. నాగార్జున సాగర్ రేసర్ అంట కదా, దాని పాము పేరే అది అంట. ఇంతసేపు నాగరాజా నాగరాజా అంటుంటే నిజంగానే ఒడి అమ్మ ఇందులో చూడు చిన్న చిన్నది ఎంత ఘోరంగా ఉంది అనిపించిందా? ఈ స్నేక్స్ కి ఫుడ్ అంతా ఇట్లాంటి ఫుడ్ తింటారనమాట వాళ్ళు. హే అక్కడ ఏదో అది ఉంది చూడు, దాన్ని తెలుగులో ఏమంటారు చెప్పు? ఊసరవల్లి. రైట్, అదే ఊసరవల్లి అనమాట. కలర్ చేంజ్ అవుతుంది కదా. ఒకసారి నా చెయ్యి మీద వేసుకొని చూసుకోవాలనుంది. యా ఎట్టిపోతే ఏం లేదు. అండ్ చక్కగా మళ్ళీ వచ్చి గుసాయించి కొడితే మేడం నన్నే చూస్తుంది. ఇదేందో కూడా అర్థమవుతుంది. ఏంటి చూస్తున్నావు? ఏంటి చూస్తున్నావు? లంచ్ టైం అయింది, నీకు ఫుడ్ పెట్టలేదా? నాకు కూడా పెట్టలేదు, ఇంకా ఆకలి ఇస్తుంది. అందుకని కయ్య కాకిలాగా వస్తుంది. ఇప్పటికైనా ఫుడ్ పెడతారేమో అని. దా తిందాం. అటు సైడ్ రా, కలిసి ఫోన్ చేద్దాం రా. ఒడి అమ్మ అది రాలంటుంది. అది వాటర్ మానిటర్ అనమాట, ఏషియన్ వాటర్ మానిటర్. డాన్స్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్గా అయితే ఒక కలర్లో ఉంది. అది దేని మీదకైనా ఎక్కితే మళ్ళీ అదే కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో వీల్ గో టు అండర్ వన్. సో గాయ్స్ ఇక్కడతో స్నేక్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. లిటరల్లీ నాకు బాగా నచ్చిన పార్ట్ మీకు అర్థమైపోయింది కదా. సరే మీకు బాగా నచ్చిన పార్ట్ ఏందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ గైస్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్, ప్రియా జాస్పర్ యూట్యూబ్ ఛానల్. బై గైస్, సీ యు ఆల్ లేటర్. బాయ్.